హలో ఫ్రెండ్స్, ఒక్కసారి మీరు నిజంగా సైలెన్స్‌లో కూర్చున్న సందర్భం గుర్తు చేసుకోండి. ఫోన్ లేదు, మాట్లాడేవాళ్ళు లేరు, బయట శబ్దం లేదు, అన్నీ నిశ్శబ్దంగా ఉన్నాయి. కానీ మీ లోపల మాత్రం ఏం జరిగింది? శాంతి వచ్చిందా? లేక ఇంకా ఎక్కువ శబ్దం మొదలైందా? మనకు చిన్నప్పటి నుంచి ఒక ఇల్యూషన్ నేర్పించారు. సైలెన్స్ అంటే పీస్ అని. కానీ నిజం ఏంటంటే మొదటిసారి మీరు నిజమైన సైలెన్స్‌లోకి వెళ్తే మీరు పీస్ అనుభవించరు. మీరు మీ మైండ్‌ను అనుభవిస్తారు. అది చాలా మందికి భయంకరమైన అనుభవం. ఎందుకంటే మనలో చాలా మంది బయట ప్రపంచం నుంచి కాదు, మన లోపల నుంచి పారిపోతున్నారు. మీరు రోజంతా బిజీగా ఎందుకు ఉంటారు? ఎందుకు ఫోన్ ఎప్పుడు చేతిలోనే ఉంటుంది? ఎందుకు ఒక్క నిమిషం కూడా ఒంటరిగా కూర్చోలేరు? ఎందుకంటే మీరు సైలెన్స్‌ని అవాయిడ్ చేస్తున్నారు. కాదు, మీరు మీ మైండ్‌ని అవాయిడ్ చేస్తున్నారు. ఒక్కసారి మీరు సైలెన్స్‌లో కూర్చుంటే మీరు ఒక షాకింగ్ ట్రూత్ చూస్తారు. మీ మైండ్ మీ కంట్రోల్లో లేదు. మీరు ఆలోచనలు ఆపాలని అనుకుంటారు, కానీ అవి ఆగవు. మీరు పాజిటివ్గా ఉండాలని అనుకుంటారు, కానీ నెగిటివ్ థాట్స్ వస్తూనే ఉంటాయి. అప్పుడు మీకు అర్థమవుతుంది, నేను అనుకున్నంత కంట్రోల్లో లేను అని. అక్కడే అసలు అబ్జర్వేషన్ మొదలవుతుంది. సైలెన్స్లో మైండ్ అసలు ఏం చేస్తుంది అంటే అది మీకు రియాలిటీ చూపించదు. అది మీకు మీ ఇంటర్నల్ వర్డ్స్ని యాంప్లిఫై చేసి చూపిస్తుంది. మీరు బయట ప్రపంచాన్ని చూస్తూ ఉన్నప్పుడు మీ మైండ్ బ్యాక్గ్రౌండ్లో పనిచేస్తుంది. మీరు నోటీస్ చెయ్యరు, కానీ సైలెన్స్లో అది బ్యాక్గ్రౌండ్ నుంచి ఫోర్గ్రౌండ్కి వస్తుంది. మరి అది ఏం చేస్తుంది? మొదట అది మీ పాస్ట్ని తీసుకువస్తుంది. మీరు మర్చిపోయిన సంఘటనలు, మీకు బాధ కలిగించిన మాటలు, మీరు చేసిన మిస్టేక్స్. అవి ఒక్కసారిగా ఎందుకు గుర్తొస్తాయి? ఎందుకంటే అవి కంప్లీట్ కాలేదు కాబట్టి. మీరు వాటిని ఫీల్ చేయలేదు, మీరు వాటిని అండర్స్టాండ్ కూడా చేయలేదు. మీరు వాటి నుంచి పారిపోయారు అంతే. కానీ సైలెన్స్లో మీరు పారిపోలేరు. అందుకే మైండ్ వాటిని మళ్ళీ మీ ముందుకు తీసుకువస్తుంది. మీరు వాటిని అబ్జర్వ్ చేస్తే అవి డిసాల్వ్ అవుతాయి, కానీ మీరు వాటిలో మళ్ళీ ఇన్వాల్వ్ అయితే అవి మళ్ళీ మిమ్మల్ని కంట్రోల్ చేస్తాయి. ఇక్కడే డిఫరెన్స్ ఉంది. సైలెన్స్ మీకు పెయిన్ ఇవ్వదు. మీరు అవాయిడ్ చేసిన పెయిన్ని బయటకు తీస్తుంది. దాని తర్వాత మైండ్ ఫ్యూచర్లోకి వెళ్తుంది. అది సీన్స్ క్రియేట్ చేస్తుంది. ఇలా అయితే ఏమవుతుంది, అలా అయితే ఏమవుతుంది అని. మీరు ఇంకా జరగని విషయాలకు ఇప్పుడే టెన్షన్ పడతారు. అది కూడా ఎందుకు? ఎందుకంటే మైండ్కి అన్సర్టైనిటీ ఇష్టం లేదు. అది అన్నౌన్ని ఫీల్ చేయాలి. అందుకే స్టోరీస్ క్రియేట్ చేస్తుంది. కానీ మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది, ఇది నిజం కాదు, ఇది నా మైండ్ క్రియేట్ చేసిన సీన్ అని. అప్పుడు ఫియర్ తగ్గుతుంది. ఇంకో డీప్ విషయం, సైలెన్స్లో మీరు ఒక ఎంప్టీనెస్ ఫీల్ చేస్తారు. అది చాలా స్టబుల్గా ఉంటుంది, కానీ చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఆ ఎంప్టీనెస్కి మీరు అలవాటు కాలేదు. మీరు ఎప్పుడు ఒక ఐడెంటిటీతో జీవించారు. నేను ఇలా ఉన్నాను, నా లైఫ్ ఇలా ఉంది, ఇలా. కానీ సైలెన్స్లో అవి కరిగిపోవడం మొదలవుతుంది. అక్కడ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. నేను ఎవరు అనే ప్రశ్న వస్తుంది. మైండ్కి ఇది డేంజరస్. ఎందుకంటే మైండ్ ఎగ్జిస్టెన్స్కి ఐడెంటిటీ అవసరం. అందుకే అది వెంటనే థాట్స్ క్రియేట్ చేస్తుంది. మిమ్మల్ని మళ్ళీ బిజీగా ఉంచుతుంది. మీరు ఆగిపోకుండా చూసుకుంటుంది. ఇదే రీజన్ ఎందుకు చాలా మంది సైలెన్స్లో ఎక్కువసేపు ఉండలేరు. వాళ్ళు బోరెడ్ అవ్వరు, వాళ్ళు అన్కంఫర్టబుల్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ టైం తమని తాము ఫేస్ చేస్తున్నారు. కానీ ఇక్కడే బిగ్గెస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంది. మీరు డిస్కంఫర్ట్ నుంచి పారిపోకుండా దానిలోనే ఉండగలిగితే ఒక పాయింట్ తర్వాత ఏదో మారడం మొదలవుతుంది. థాట్స్ స్లో అవుతాయి. అవి పూర్తిగా ఆగవు, కానీ వాటి మధ్య గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్లో ఒక డీప్ సైలెన్స్ ఉంటుంది. అది డెడ్ సైలెన్స్ కాదు, అది అలైవ్గా ఉంటుంది. అక్కడ మీరు ఫస్ట్ టైం మీ మైండ్ లేకుండా ఉండే ఎక్స్పీరియన్స్ పొందుతారు. అది పీస్ కాదు, అది సంథింగ్ డీపర్. అది క్లారిటీ, అది ప్రెజెన్స్, అది ఫ్రీడమ్. మీరు రియలైజ్ అవుతారు, నేను నా థాట్స్ కాదు, నేను నా ఎమోషన్స్ కాదు, నేను వాటిని గమనించే వ్యక్తిని. అక్కడ నుంచి మీ రిలేషన్షిప్ విత్ మైండ్ చేంజ్ అవుతుంది. మీరు మైండ్తో ఫైట్ చేయరు. మీరు దాన్ని కంట్రోల్ చేయడానికి కూడా ప్రయత్నించరు. మీరు దాన్ని అండర్స్టాండ్ చేస్తారు. అప్పుడు మైండ్ కూడా కామ్ అవుతుంది. ఎందుకంటే మీరు దాన్ని సప్రెస్ చేయడం లేదు, మీరు దాన్ని అబ్జర్వ్ చేస్తున్నారు. ఇదే సీక్రెట్. సైలెన్స్లో మైండ్ స్టాప్ అవ్వదు, కానీ మీ మైండ్కి స్లేవ్గా ఉండడం ఆగిపోతుంది. అది బిగ్గెస్ట్ ఫ్రీడమ్. ఇప్పుడు క్వశ్చన్, మీరు సైలెన్స్ నుంచి పారిపోతారా, లేక దానిలో వెళ్ళి మిమ్మల్ని మీరు తెలుసుకుంటారా? ఈ రోజు నుంచి రోజుకు కొద్దిసేపు అయినా సైలెన్స్లో కూర్చోండి. ఏం చేయకండి, ఏం కంట్రోల్ చేయకండి, జస్ట్ అబ్జర్వ్. మొదట్లో క్యాయస్గా ఉంటుంది, తర్వాత క్లారిటీ వస్తుంది. మొదట డిస్కంఫర్ట్, తర్వాత ఫ్రీడమ్. మొదట మైండ్ లౌడ్గా ఉంటుంది, తర్వాత మీరు లౌడ్గా కాకుండా క్లియర్గా ఉంటారు. చివరికి మీరు రియలైజ్ అవుతారు, సైలెన్స్ ఎంప్టీ కాదు, సైలెన్స్లోనే నేను ఉన్నాను అని. ఈ వీడియో మీలో ఏదైనా టచ్ చేసిందంటే
ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి డీప్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సైలెన్స్లో మైండ్ మాయమవ్వదు, కానీ మీరు దాని మాయ నుంచి బయటపడతారు. వెన్ యూ స్టాప్ రన్నింగ్ ఫ్రమ్ సైలెన్స్, యూ స్టార్ట్ మీటింగ్ యువర్ సెల్ఫ్. జై హింద్.